గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి కామెంట్స్. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే కన్నం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుంది. 2024 ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మేము వచ్చే గౌరవంగా చూసుకుంటాం, మీకు ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, బకాయిలు ప్రతిదీ ఉద్యోగులకు ఏ స్వర్గం చూపించినట్టు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల గురించి కనీసం ఒక్క హామీ అమలు చేయడం పక్కన పెడితే ఉద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే. ఈరోజు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఈరోజు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, సచివాలయ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, డాక్టర్లు ధర్నా చేస్తున్నారు, టీచర్లు రేపు ధర్నా పెట్టిండ్రు. అంటే అన్ని వర్గాల ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే ఏడు దాటినాక బోడి మళ్ళీ అన్నట్టు ఉద్యోగులను చూస్తుంది. కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలే. నేనంటే సరే నా మీద ముద్ర వేసిండు, నన్ను వదిలేయండి, మిగతా మీకు సపోర్ట్ గా ఎన్నికల్లో తిరిగినమని చెప్పుకుంటున్నారు కొందరు. వాళ్ళని పిలిచి ఉద్యోగ సమస్యలు ఏంటి అని మాట్లాడారు. ఇంతమంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాను కూడా ప్రభుత్వానికి ఏమాత్రం ఉద్యోగులు అంటే పట్టడం లేదా? సీఎం అపాయింట్ అసలు ఉద్యోగులు ఎవరికి చెప్పుకోలేదు, ఏమైనా సమస్య వచ్చి ఎవరికి చెప్పుకోలే దిక్కులేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు ఈరోజు. గత ప్రభుత్వంలో మినిస్టర్స్ కమిటీ సబ్ కమిటీ ఉండేది, ఒక ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడడానికి. వాళ్ళను ఏదైనా సమస్య చెప్తే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి మినిస్టర్ సబ్ కమిటీ ఉండేది. అడ్వైజర్ గారు ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు చెప్పుకునే వాళ్ళం, ఆయన ద్వారా ప్రభుత్వానికి వెళ్ళేది. ఇప్పుడు అలాంటి మెకానిజం లేదు, సీఎం గారు అపాయింట్మెంట్ చేయడం లేదు, సిఎస్ గారు కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి దిక్కు లేని పరిస్థితులు ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగులు ఎంత చిన్న చూపు చూడడం అనేది మంచిది కాదు. మీరు ఎన్నో హామీలు ఇచ్చిన ఎన్నికల టైంలో అన్ని హామీలు గాలికి పోయినాయి, ఒక్క హామీ అమలు చేయలేదు. ఐఆర్ అన్నారు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, పిఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయలేదు, పెండింగ్ బకాయిలు లేవు, ఉద్యోగుల గౌరవం లేదు, పెన్షనర్స్ కార్పొరేషన్ అనేది అది లేదు, 1వ తారీఖు జీతం అనేది అది లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్స్ ఇస్తామన్నారు అది లేదు, అంగన్వాడీ వాళ్ళకి జీతం పెంచుతామన్నారు అది లేదు. ఇట్లా ఏ ఒక్క హామీని అమలు చేయలే. హామీలు అంటే పక్కన పెట్టండి, అంతకుముందు రెగ్యులర్ గా రావాల్సినట్టు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇబ్బంది పెడుతుంది? ఒక్క డిఏ 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంత 15 నెలలు ఒక్క డిఏ ఇచ్చిన పాపాన్ని పోలే. ఈ రోజు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఒక కరోనా టైంలో తప్ప ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న చరిత్ర లేదు. ఇప్పుడు మాత్రమే 4 డిఏలు పెండింగ్ చూస్తున్నాం. గతంలో అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే ఉద్యోగులు డిఏ చేయాలంటే ఎందుకు ఇబ్బంది పడుతుంది? 2004 ముందు అట్లే ఉద్యోగులు డిఏ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2014-19 మధ్య కూడా అంతే. 5 సంవత్సరాల కాలానికి 10 డిఏలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 7 డిఏలు మాత్రమే అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం 2019-24 మధ్య 5 సంవత్సరాల కాలంలో 11 డిఏలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క డిఏ 4 డిఏలు పెండింగ్ పేరుకుపోయినా కూడా. ఈ డిఏల వల్ల ఒక్కొక్క ఉద్యోగి నెలకు 10% జీతం తక్కువ తీసుకుంటున్నాడు. ఈ 4 డిఏలు కలుపుకుంటే 10% పైన ఉన్నాయి. అది 10.59% ఎంత ఉంది అంటే ప్రతి నెల అంత జీతం ఉద్యోగి కోల్పోతున్నాడు. ఐఆర్ వల్ల గవర్నమెంట్ లోకి వస్తాను ఐఆర్ ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటికి 16 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ వల్ల. ఇంతవరకు ఒక్క ఉద్యోగి యావరేజ్ తీసుకుంటే ఈ ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ₹1,00,000 జీతం నష్టపోయింది ఇప్పటి వరకు. అయినా ప్రభుత్వం ఏం పట్టించుకోవడంలే. 1వ తారీఖు జీతం అన్నారు, ఎవరికి ఇచ్చింది 1వ తారీఖు జీతం? ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, నేను ఏమైనా మాట్లాడితే వెంకటరామరెడ్డి ఒక్కటి బాగాలేడు, మిగతా ఉద్యోగులు అందరూ బాగున్నారు, అందరూ 1వ తారీఖు జీతం వస్తున్నాయని. నేను అడుగుతాను, ఎవరికి 1వ తారీఖు జీతం ఇచ్చింది? ఒక ఎంప్లాయీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూపించండి, మీ బుద్ధి పెట్టిన ఎంప్లాయీ చూపించండి. ఈ 16 నెలల కాలంలో ఎంతమంది ఎవరికి మీరు 1వ తారీఖు జీతం ఇచ్చిందో. అంతకుముందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు లేట్ అయినా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత ప్రభుత్వంలో 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ 1వ తారీఖు జీతం పడేది. ఈ నెల పండగ నెల దసరాకు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికి ఈ రోజుకి జీతం రాలే, హోంగార్డులకు ఈ రోజుకి జీతం రాలే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఈ రోజుకి జీతం రాలే. దసరా పండగ ఉన్నా కూడా మీరు 1వ తారీఖు జీతం వెళ్ళకపోతున్నారు. మళ్ళీ 1వ తారీఖు జీతం ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవ్వకపోగా ఇచ్చినాం, మీరు హామీ ఇచ్చి హామీ అమలు చేయకపోగా మళ్ళీ 1వ తారీఖు జీతం ఇచ్చినామని అందరికి చెప్తున్నారు. ఇంకా సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాళ్ళు వాలంటీర్ చేసిండ్రు, వాలంటీర్లు అందరిని తీసేసి వాలంటీర్లు ఏ పని చేస్తారో ఆ పని అంతా వాళ్ళతో చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం, ఇంటికి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్ అని వాళ్ళకు చూపించి అది నేర్పించడం, అవన్నీ కాక మళ్ళీ P4లో మెంటార్లు వీళ్ళను బలవంతంగా వాళ్ళను ఎక్కించడం.
ఇంత ఇబ్బంది పడుతూ సచివాలయ ఉద్యోగులు 1,00,000 మంది సచివాలయ ఉద్యోగులు 10-20 రోజుల నుంచి ధర్నా చేస్తా రోడ్డు మీదకి వచ్చి రాష్ట్రాలు చేస్తుంటే కనీసం వాళ్ళు పిలిచి మాట్లాడడానికి కూడా ప్రభుత్వానికి తీరికలేదా? అంటే ఉద్యోగులు అంటే అంత చిన్న చూప, అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఏమన్నా వాళ్ళ సాగు ఏమన్నా సావని మనకు సంబంధం లేదన్నట్టు ఉంది ప్రభుత్వం. అంత నిర్లక్ష్యం ఉద్యోగులు అంటే. ప్రభుత్వాన్ని కోరడం ఆపేసినాం. ప్రభుత్వం ఇన్ని రోజులు సంవత్సరం రోజులుగా ప్రభుత్వాన్ని కోరినాము, అయ్యా డిఏ ఇవ్వండి, అయ్యా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం మానేసి ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండండి. రేపు టీచర్ సంఘాలు ఇచ్చే ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. మా ఫెడరేషన్ లో అనుబంధ టీచర్ సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్టీఏ కానీ, పిఎస్టీయూ కానీ, పీడీసీ అసోసియేషన్ కానీ, ఎంటీఎఫ్ కానీ, పిఆర్టీ, ఇట్లా ఈ అన్ని సంఘాలు కూడా రేపు జరిగే ధర్నాకు మద్దతు ఇచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయండి. ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేలాగా రేపు విజయవాడ దద్దరిల్లేలాగా ధర్నా జరగాలి. అందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా సహకరిస్తుంది. అందులో సంఘాలను కూడా పాల్గొనాలని చెప్తున్నాం. అలాగే సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కూడా మా మద్దతు ఉంటుంది. 1,00,000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళని కలిసి పిలిచి మాట్లాడి వాళ్ళు అడిగే సమస్యల్లో కొన్నిటినన్నా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సచివాలయ ఉద్యోగులు చేసే ఉద్యమాన్ని కూడా మా మద్దతు ఇస్తాం. ఉద్యోగులు ఎవరు కూడా ఎవరైనా బెదిరించిన బెదిరింపులు లొంగకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడండి. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా ఉద్యోగ సంఘాలు కూడా గతంలో పిఆర్సీ సమయంలో అన్యాయం జరిగినప్పుడు ఎట్లా అయితే అందరం కలిసి పోరాటం చేసినామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడాల్సిన సమయం. గతంలో మేమందరం కూడా మిగతా సంఘాలన్నీ కూడా ఏపీ ఎన్జిఓ నాయకత్వానికి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే అందరం సమన్వయంతో కోఆర్డినేషన్ తో ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని సంఘాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, ఇంత డిఏ ఉద్యోగులకు ఇంత నష్టం జరుగుతుంది, డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ ఏం పిఆర్సీ కమిషన్ ఇవ్వలేదు, అసలు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడడం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కనువింపు కలిగించేలాగా మనం కూడా పోరాడాలి. కాబట్టి అన్ని సంఘాలు కోఆర్డినేషన్ తో ముందుకెళ్ళాలి. ఇందుకు ఏపీ ఎన్జిఓ ముందుకు రావాలి. అన్ని సంఘాలను కలుపుకొని వాళ్ళు గతంలో ఎలాగైతే పిఆర్సీ సమయంలో లీడ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే లీడ్ చేయాలి. వాళ్ళకి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి ఏపీ ఎన్జిఓలు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏపీజీఎఫ్ పక్షాన కూడా మేము త్వరలోని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఏ రకమైన కార్యాచరణ చేయాలో త్వరలోనే నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ తెలియజేస్తాం.